అన్నట్టు మనకు చదువుల మంత్రి ఎవలొల్లా ఎవరికన్నా ఎరికేనా అసలు ఉన్నడా అని అంటారా ఏంది ఉన్నాడు ఉన్నాడు ఎందుకు లేడు ఉన్నాడు ఉన్నాడు నేనే నేనే అని అనుకుంటే చెప్పుకుంటున్నాడు కాదల్లా ఎవరు అని అంటారా అయ్యో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేనోళ్ళా సారే సీఎము సారే చదువుల మంత్ర మరి చదువుల మంత్ర అంటే మస్తు చదువొచ్చుండాలి అన్ని ఎరకై ఉండాలి మస్తు తెలివి ఉండాలి ప్రతి దాని మీద ఎంతో కొంతనన్న అవగాహన ఉండాలి అంతే కదా మరి మన చదువుల మంత్రి వారికి ఏ పాటు చదువులు తెలుసో ఎంతగానం విజ్ఞానం ఉన్నదో ఏది ఓ మల్క చూయించాలని నాకు ఎందుకు అనిపించింది పాండ్రి మరి సారు వారి విజ్ఞాన ప్రదర్శనలు మనం కూడా ఇని తరించి మళ్ళా ఇటే వద్దాం రాండ్రి అగో మన రేవంత్ సారేనోళ్ళ చదువుల మంత్రి మళ్ళా కన్ఫ్యూజ్ కావద్దని మళ్ళా మర్చిపోయారని మీకే చెప్తున్నా పేరు మర్చిపోతే ఇంకో తిప్పలా కదా సరే సారేమన్నాడయ్యా అంటే నేనే చదువుల మంత్రిని కాబట్టి నాకు అన్ని ఎరికే కాబట్టి చదువులను ఏడుకో పట్టుకపోతా అని ఇట్లా ఎప్పుకొచ్చిండు మరి సారు చదువుల గురించి మనం కూడా తెలుసుకోవాలి కదా మచ్చుకు సార్ విమానాలు ఏడ దొరుకుతాయి సార్ దిల్సుకున్నారు మీకు తెలుసు దిల్సుకున్నారు సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుకున్నారులో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి అంటే దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని సార్ చెప్పేదాకా నాకు తెలియలే ఇంకా నయ్యం డీమార్ట్లో ఆఫర్లు పెట్టిరని చెప్పలే డీమార్ట్లో కూడా దొరుకుతాయా సార్ విమానాలు సరే కారెడ్డం అని కాదు కానీ ఇదంతా మీకు ఇదివరకే తెలుసు అయినా సారు చదువుల మంత్రని మళ్ళోసారి చెప్పిండు అందుకే నేను కూడా మల్లక మతికి తెచ్చిన ఇప్పుడు ఇంకో ఆనిముత్యం అన్నట్టు చదువుల మంత్రి సార్ మన రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి చదువుల మంత్రి మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం బాక్రానంగల్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఏది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కట్టిన బాక్రానంగల్ ప్రాజెక్టు మన రాష్ట్రానికి దిల్సుఖ్ నగర్ లో కొన్ని విమానంలో పట్టుకొచ్చిరా సార్ మాకు తెలియదు సార్ ఇప్పుడు చదువుల మంత్రి సారు వారి లేటెస్ట్ షమక్కులు అన్నట్టు సారు వికారాబాద్ అడవుల గొప్పతనం ఏంది సారు వికారాబాద్ కే హవా లాఖో రూపాయి కా దవా అని వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది లెప్రసీ వచ్చిన వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది లేప్రాసి అట అంటే కుష్టు రోగం వచ్చిన వాళ్ళని వికారాబాద్ అడవులలో ఉంచితే మంచిగా అవుతారట అసలైతే టీబీ ఉన్నోళ్లకు ఆ బీమార్ తక్కువ అవుతుంది గాలితోని కానీ చదువుల మంత్రి సీఎం సార్ వారికి కుష్టుకు టీబీకి నడవ ఫరకే తెలియకపాయే అగో ఇదేమో అమెజాన్ కంపెనీ గురించి సో అదే విధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు అదే విధంగా అమెజాన్ వెబ్ సిరీస్ చూసినవా సర్వీసెస్ ను అమెజాన్ సిరీస్ చేసి పడేసిండు చదువుల మంత్రి సీఎం సార్ వారు ఆగురు ఇంకున్నాయి శుక్రవారం నాటి ఆనుమత్యం కూడా వినాలి కదా సారు మీ చేయి పాటలు పెట్టిన పోలింగ్ ముచ్చట చెప్పే సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్ టాక్ లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు చదువుల మంత్రి సార్ అది టిక్ టాక్ కాదు సార్ ట్విట్టర్ సార్ టిక్ టాక్ ను ఎప్పుడో మూతపడేసిరు మన కాడ నువ్వు ఇంకా ఆన్నే ఉన్నావా చదువుల మంత్రి సార్ మొత్తానికి మీ కాడ చాలా విజ్ఞానం ఉన్న సార్ మీకున్న విజ్ఞానానికి మన రాష్ట్రం చదువులలో సుత ఇంకేడుకో వైతట్టున్న సార్ అని అంటురు జనాలు